Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. సెప్టెంబర్ 23కి చెందినటువంటి వాక్య భాగం 2 కొరింథీ 12వ అధ్యాయం. శరీరంలో ఉన్న ముళ్ళు తీసివేయుట ముఖ్యమా, దేవుని కృపను అనుభవించుట ముఖ్యమా అనేటువంటి ఒక క్యాప్షన్ లాగా మనం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇప్పుడు అతిశయపడుట దాంతో కొనసాగుతుంది కదా. అతిశయపడకూడదు. ఇది ఇక్కడ ఈ 10, 11, 12, 13 అధ్యాయాల్లో అతిశయం. ఎందువల్లంటే కొరింథీయులు అతిశయపడుతున్నారు. మరి 10వ అధ్యాయంలో మనం చూసినటువంటి రీతిగా 10, 17లో అది ఎవరైతే అతిశయపడతారో దేవుని బట్టే అతిశయపడాలి, దేవుని కృపను బట్టే అతిశయపడాలి. ఇంకా ఆ థీము కొనసాగిస్తున్నాడు ఇక్కడ. అతిశయపడుటతో కొనసాగవలసి వచ్చినదని పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. అయ్యా, అతిశయపడటం నాకు ఇష్టం లేదు, అది గాడ్లీనెస్ కాదు, కానీ ఇప్పుడు ఆ విధంగా వచ్చింది, మరి ఫూలిష్గా నేను మాట్లాడాల్సి వచ్చింది అని అంటాడు కదా. పోయినసారి 11వ అధ్యాయంలో మనం చూసాం. ఇక్కడ అదే థీమ్ని కొనసాగిస్తూ ఇక్కడ కొనసాగించవలసి వచ్చిందని ఆయన పేర్కొంటున్నాడు 1వ వచనంలో. చదువుకుందాం. చదువుకున్న తర్వాత మన దీని గురించి ఈ దానిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటో గమనిద్దాం. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. థర్డ్ పర్సన్లో చెబుతున్నాడు. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. 5వ వచనం. అట్టివాని గూర్చి అతిశయపడి ఎంతును, నా విషయమైతే నేను నా బలహీనత యందే గాక వేరు విధముగా అతిశయింపను. అంతకుముందు కూడా బలహీనతను బట్టి అతిశయిస్తాను అంటాడు. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును, కానీ నా యందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచుకొనేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పారు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను
హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకనైతిని, మీరే నన్ను బలవంతం చేసిరి. నేను మీ చేత ముప్పు పొందవలసిన వాడను, ఏలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయటం వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఊర్మితో మీ మధ్యను నిజముగా కనపరచబడిన. ఓకే, 13వ వచనం. నేను మీకు భారముగా ఉండకపోతే నన్ను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కోర్చదగినది కదా. కాబట్టి నాకు తగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదను. నన్నును నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా? అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు, కానీ యుక్తి కలవాడనై మిమ్మును తంత్రము చేత పట్టుకొంటిని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారితో ఎవరి వలనైనను మిమ్మల్ని మోసపుచ్చి కొంటినా మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకొనినా మేమెక్కడ ఆత్మ వలనే ఒక అడుగు జాడలయందే నడుచుకొనలేదా? 20 వరకు చదువుకుందాం. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకుంటున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుతున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయ, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యన నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమనియు భయపడుచున్నాను. చాలు. అతిశయపడుటతో ఇక్కడ ఈ సెక్షన్లో ఈ అధ్యాయం కొనసాగుతుంది. అంతకుముందు పడ్డాడు కానీ వ్యంగ్యంగా అతిశయపడ్డాడు. వ్యంగ్యమైనటువంటి తీరులో, సినికల్గా. నిన్నటి ధ్యానం చూసేటట్లయితే అది అర్థమవుతుంది. ఏ విధంగా వ్యంగ్యంగా, ఐరానికల్గా ఆయన గర్వపడ్డాడు. ఇప్పుడు నూతనమైన సందిగ్ధతను ఎదుర్కొన్నాడు. ఆయన ప్రత్యర్థులు వారి ఆత్మీయ అనుభవాలను బట్టి అతిశయపడినట్లు కనిపిస్తున్నది. ఆయన ప్రత్యర్థులు వారి ఆత్మీయ అనుభవాలను బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. ఆ విధంగా ఉంటుంది. దాన్ని మిర్రర్ రీడింగ్ అంటారు. అంటే ఎక్కడైతే వాక్యంలో మనం చూస్తామో దానికి తగినట్టుగా ఆ పరిస్థితులు ఉన్నాయి అని చాలా రీసెర్చ్ చేస్తారన్నమాట. కాబట్టి దాన్నే మిర్రర్ రీడింగ్ అంటారు. ఇట్లా వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు అని ఎక్కడ ఉన్నది?
ఎక్కడా లేదు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఇక్కడ మాటలను బట్టి అక్కడ పరిస్థితులను ఊహించుకున్నట్టుగా ఉంటుంది. ఆ స్కాలర్స్ ఎప్పుడు కూడాను అట్లా చేస్తారన్నమాట. పరుచుకున్నట్టుగా ఉంటుంది. పౌలుని గూర్చి ఈ తీరులో మాట్లాడుతున్నారని కూడా తలంచవచ్చును. పౌలుని కూడా ఇక ఈయన కూడా అతిశయపడుతున్నారని వాళ్ళు కొరింథీయులు ఆ విధంగా అనుకుంటున్నారు. ఇక వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే ఈ విధంగా మనం ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు కానీ ఈ విధంగా చెప్పుకోవచ్చు. అవునులే, దమస్కు రోడ్డు ప్రయాణము అనుభవము నిజంగా పౌలు కలిగి ఉన్నాడు, కానీ అది చాలా కాలం క్రిందట జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు ఇంకా ఏమైనా అనుభవం కలిగి ఉన్నాడా? నిన్నటి కృపయే ఇప్పటికీ సర్దిపడుతుంది కదా. మరి నిన్నటి కృప చేస్తుంటే మరి ఆయన చాలా కాలం క్రిందట ఆయనకి దేవుని యేసుక్రీస్తుని చూశానని చెప్తున్నాడు. అది సర్దిపడిపోయింది. ఇప్పుడు ఏమన్నా ఉన్నదా, రీసెంట్గా ఏమన్నా ఉన్నదా, దాని గురించి చెప్పాలి అని ఆయన సవాలు చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో వ్యంగ్యంగా 11వ అధ్యాయంలో వివరించినట్లు ఇప్పుడు ఆ విధంగా వ్యంగ్యంగా చెప్పలేడు. చెప్పుట అనగా అనుభవములు లేనట్లుగా అంటే వ్యంగ్యంగా చెబితే అనుభవం లేనట్టుగా చెప్పాలి కదా. పౌలు విషయంలో అలాంటి ఆత్మీయ అనుభవాలు లేవని చెప్పుట అది సత్యం కాదు, అబద్ధమాడినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రభు దర్శనాలను గూర్చి ప్రత్యక్షలను గూర్చి చెప్పుటకు అయిష్టంగా ఉన్నప్పటికీ, ఎందుకంటే గర్వంగా చెప్పినట్టుగా ఉంటుంది, ఆయనకి ఇష్టం లేదు కానీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెబుతున్నాడు. అయినప్పటికీ చెప్పవలసి వచ్చినది. అయితే తనను గూర్చి తాను ఈ విధంగా మాట్లాడుట భరించలేనిదిగా తలస్తూ సాహిత్య అలంకరణను అవలంబిస్తూ స్పష్టంగా తనను గూర్చి చెప్పుకుంటున్నప్పటికీ పరోక్షంగా వేరే వ్యక్తి చెప్పుతున్నట్లు వివరిస్తున్నాడు. క్రీస్తునందు ఒక మనిషిని ఎరుగుదును, థర్డ్ పర్సన్. అసలు ఆ కాంటెక్స్ట్ అదంతా చూస్తే ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. మరి నేను ఎరుగుదును అని అనుకున్నాను, ఒక మనిషిని నేను ఎరుగుదును. అయితే అతను స్పష్టంగా తన గురించి మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 5-6 వచనాలు చదువుకుందాం. 5-6 వచనాలు, 12వ అధ్యాయం 5-6 వచనాలు. అట్టి వాని గూర్చి అతిశయింతును, నా విషయమైతే నా బలహీనత ఎందే కాక వేరు విధముగా అతిశయింపను. అతని గురించి అతను చెప్పుకున్నట్టుగా ఉంది. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన గురించే చెప్తున్నాడు అని అర్థమవుతుంది. ఈ సందర్భంలో కూడా ఈ రీతిగా చెప్పినప్పటికీ అది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయనపై కేంద్రీకరిస్తూ గర్వపడే అలవాటును, లాభమును కొట్టివేసినట్లు 3 విషయాలు ఉద్ఘాటిస్తున్నాడు. ఈ విధంగా చెబితే వచ్చే స్పిరిచువల్ అడ్వాంటేజ్ పోద్ది అని ఆయన తలస్తున్నాడు. ఏ విధంగా తలస్తున్నాడు? మొదటిగా ఆయన విషయంలో 14 సంవత్సరాల క్రిందట ఆయన అనుభవించిన అద్భుతమైన పరలోకపు అనుభవాలను పలుకకూడదని, దానికి అనుమతి లేదని పేర్కొంటున్నాడు. 3వ ఆకాశం, దేవుని ఉనికి. 3వ ఆకాశంలోకి వెళ్ళానంటాడు కదా. 3వ ఆకాశం అంటే ఏంటి? 3వ ఆకాశం అంటే అది దేవుడు ఉండేటువంటి పరిస్థితి. యూదులు ఇక్కడ సర్వ విశ్వాన్ని 7 అంతస్తుల బిల్డింగ్ లాగా
తలంచారు. ఇక్కడ క్రింద భూమి క్రింద ఉండేది, మనుషులు ఉండేది, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాదులు ఉండేది. ఓకే, మరి దాని మధ్యలో పక్షులు ఉండేది. ఈ విధంగా ఇక చివరికి 7వ అంతస్తులో దేవుడు ఉంటాడు. అంటే 7 స్టోరీడ్ బిల్డింగ్ లాగా కొంతమంది ఆలోచించారు. కొంతమంది అయితే 3 స్టోరీడ్ బిల్డింగ్ లాగా ఆలోచించారన్నమాట. ఆ మూడవ స్టేజీలో, అంటే అత్యున్నతంగా ఉన్నటువంటి స్టేజీలో దేవుడు ఉంటాడు. అది దేవుని ఉనికి. కాబట్టి మూడో ఆకాశం అంటే దేవుడు ఉండేటువంటి స్థలం, దేవుడు ఉండే స్థలం. దాన్నే పరదేశ్ అని కూడా అంటారు. పరదేశ్ అంటే పర్షియన్ వర్డ్, దాని అర్థం పార్క్ అని అర్థం. అంటే అతి సుందరంగా ఉండేటువంటి ప్రాంతం. అంతేగాని అది పరదేశ్ అనేది వేరు, దేవుడు ఉండేది అది కాదు అని వేరుగా, పరలోక రాజ్యం పరదేశు వేరుగా అని కొంతమంది ఇంటర్ప్రిట్ చేస్తారు. అది తప్పు. పౌలు సూచన వాటిలో కొన్ని వచింప శక్యము కానివని చెప్పాను. అంటే ఇది చెప్పటానికి అది చెప్పలేము, అది శక్యం కాదు, దేవుడే చెప్పొద్దన్నాడు అన్నట్టుగా. అలాంటి దర్శనములు అనుభవం లేని వారికి అలాంటి వాటిని అర్థము చేసుకొనలేరు. దీనికంటే ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది. ఏంటంటే ఈ దర్శనముల ఉద్దేశం ఏంటి అని అంటే పౌలును బలపరిచేవిగా ఉంటున్నాయి. మరి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఆయన్ని బలపరిచేటువంటి అనుభవం అయితే ఇతరులతో చెప్పలేని అవసరం లేదు. కాబట్టి ఆయన చెప్పలేదు. వాటి గురించి మాట్లాడటానికి ఆయనకి అనుమతి లేదు. అందువలన ఆయన వీటిని గురించి మౌనంగా ఉన్నాడు, ఎవరితో చెప్పలేదు. రెండవ విషయం, తనను గూర్చి తగిన దానికంటే హెచ్చుగా తలంచగలరని ఆయన కొంచెం భయపడ్డాడు. నేను కొంచెం ఆత్మీయతలో ఒక స్టేజ్లో ఉంటే నన్ను గురించి బ్రహ్మాండంగా ఉంటాడు పౌలు అని ఆ విధంగా ప్రజలు ఆయన గురించి తలంచటం ఆయనకి ఇష్టం లేదు. మనం ఎట్లా ఉంటాం? మనకు ఆపోజిట్ కదా. మన గురించి తక్కువగా ప్రజలు ఆలోచించుకోవటం, తలంచటం, ఎస్టిమేట్ చేయటం ఇష్టం ఉండదు మనకి. కాబట్టి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే మన గురించి తక్కువగా వాళ్ళు అనుకోకూడదు అనేటువంటి ఉద్దేశం. ఇక్కడ చూడండి, ఆయన గురించి హెచ్చుగా తలంచటం ఆయనకి ఇష్టం లేదు. అలాంటి మహానుభావులని నేను కొంతమంది చూశాను. వాళ్ళ గురించి చెబితే, మరి కార్సన్ గారే ఆయన గురించి చెబితే పొగడ్తలకి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన గురించి ఎక్కువగా తలస్తున్నారేమో అనేటువంటి విషయం అన్నమాట. మరి ఆయన ఈ విధంగా రాసినప్పుడు ఆయనకు ఒక మెసేజ్ లాగా ఉండి ఉంటుంది. మరి మనం కూడా అది నేర్చుకోవాలి కదా. తనను గూర్చి తనకంటే హెచ్చుగా తలంచగలరని దానికి భయపడినట్టుగా ఉంటుంది. మనం భయపడేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. నియమబద్ధంగా అందుబాటులో లేని విషయాలను గూర్చి ఆయన మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అందుబాటులో అంటే వెరిఫై చేయటానికి, నియమబద్ధంగా ప్రిన్సిపల్గా మరి వెరిఫై చేయటానికి అందుబాటులో ఉన్నటువంటి విషయాలు కాదు. కాబట్టి దాని గురించి ఎందుకు చెప్పుకోవటం? ఎందుకంటే ఆయనకి స్పిరిచువల్గా హెల్ప్ఫుల్గా ఉండటానికి దేవుడు దర్శనాలు ఇచ్చాడు. కాబట్టి అది వేరే వాళ్ళ కోసం కాదు. అది చెప్పినా కానీ అది వెరిఫై చేసుకోవటం కష్టం కదా. ఆ దర్శనాల గురించి ఎవరు వెరిఫై చేసుకోగలరు? కాబట్టి ఆయన చెప్పలేదు. మరి మనం కూడా కళల గురించి వెరిఫై చేసుకోవటం కష్టం. ఎంతవరకు చెప్పాలి ఇతరులకి?
ఆయనపై తీర్పు తీర్చవలసిన వచ్చిన ఎడల ఆయన చెప్పు చేతలపై తీర్పు తీర్చవలసినదే కానీ ఆయన చెప్పింది ఆయన చేసింది దాన్నే తీర్పు తీర్చాలి. మరి ఆయన దర్శనాల గురించి తీర్పు తీర్చలేం. గమనించండి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. బహిరంగంగా ప్రజలు పరిశీలించుటకు అందుబాటులో లేని దర్శనాలపై తాను అనుభవించి ఉన్నాడని చెప్పుకుంటున్న ప్రత్యక్షతలపై తీర్పు తీర్చుటకు వారికి అర్హత లేదు. ఏంటి అని వాళ్ళు విమర్శించలేరు, ఎవరు విమర్శించలేదు. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ వెరిఫైయబుల్. మూడవదిగా, వీటి ప్రయోజనములు గొప్పవైనప్పటికీ, ఎంతో భారంతో ప్రార్థించినప్పటికీ తీయబడని తన శరీరంలోని ముళ్ళును సైతాను మధ్యవర్తిత్వం ద్వారా దేవుడు విధించాడు. మళ్ళీ చదువుతాను, చాలా ఈ సెంటెన్స్ చాలా ప్యాక్ట్ మీనింగ్ ఉంది దీనిలో. వీటి ప్రయోజనాలు గొప్పవైనప్పటికీ, ఎంతో భారంతో ప్రార్థించినప్పటికీ అది ఆ ముళ్ళు తీయబడని తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును సైతాను మధ్యత్వం ద్వారా దేవుడే విధించాడు, దేవుడే ఇచ్చాడు ఆ ముళ్ళు. అంటే దేవుని ప్రత్యయం లేకుండా, దేవుని హస్తం లేకుండా ఏమీ జరగదు కదా, అదే దేవుని యొక్క సార్వభౌమత్వం. మరి ఇక్కడ ఏమంటున్నాడు, సైతాను నా శరీరంలో ఒక కుస్తీ చేస్తుంది, కుస్తీ పడుతుంది. ఇట్ ఈస్ రెజ్లింగ్ మ్యాచ్ లాగా సైతాను నాతో కుస్తీ పడుతున్నాడు ఈ ముళ్ళును బట్టి. మరి ఇప్పుడు సైతాను ఇచ్చాడా, దేవుడిచ్చాడా ముళ్ళుని? సైతాను ద్వారా దేవుడిచ్చాడు. అంటే సైతాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఇక్కడ తాను ఉప్పొంగిపోకుండా, గర్వపడకుండా, బలహీనునిగా ఉంచుటకు ఇది ఇవ్వబడినది. దేవుడు అందుకు ఇచ్చాడన్నమాట. మరి ఎంతో గొప్ప దర్శనాలు చూశాడు. దాన్ని బట్టి ఒక గర్వం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ గర్వం లేకుండా, ఆయన ఉప్పొంగిపోకుండా ఆయన్ని బలహీనుడిగా ఉంచాడు. తన బలహీనతతో దేవుని బలము పరిపూర్ణమవునట్లు వేడుకుంటాడు. ఓకే, మన బలహీనతలో దేవుని బలం పరిపూర్ణం కావాలి. అది వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అంటే దాని అర్థం అది అన్నమాట. దీన్ని బట్టి తనకు అనుగ్రహింపబడిన కృపను బట్టి కూడా ఆధారపడకుండా లేక అతిశయపడకుండా ఉంటాడు. దేవుని కృపను బట్టి కూడా అతిశయపడకూడదు, దేని బట్టి కూడాను అతిశయపడకూడదు. ఓన్లీ దేవుని కృపపై ఆధారపడాలి, అతిశయపడకుండా. పతనమైన ఈ లోకంలో, ఇది చాలా గంభీరమైనటువంటి మాట, పతనమైనటువంటి ఈ లోకంలో మహాకృప వెంట మహా బలహీనత ఉంటుంది. ఆయన దయను బట్టి దేవుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు. మహాకృప, మహా బలహీనత, అది ఆ బలహీనతలోనే మహాకృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, రివర్స్ కూడాను, దాన్ని తారుమారుగా చేసి రివర్స్ చేసి చెబితే గొప్ప బలహీనత వెంట గొప్ప కృపను కూడా అనుగ్రహిస్తాడు. గొప్ప బలహీనత వెంట గొప్ప కృప, గొప్ప కృప వెంట గొప్ప బలహీనత, ఆ రెండు వంటి అన్నమాట. దట్ ఈస్ ఎ గ్రేట్ కాంబినేషన్ అవి.
కాబట్టి మనకి ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. జోక్గా చెప్పవచ్చు, మా అత్తగారే నాకు నాకు ఒక ముళ్ళుగా తయారైందండి అని అనుకోవచ్చు. అది మదర్ ఇన్ లా జోక్స్. కానీ నిజంగా పరిచర్య చేసేటప్పుడు ఎంతో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. దేవుడు ఆ బలహీనతతో పాటు ఆయన యొక్క కృపను మనం చవి చూడాలని దాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కృప, బలహీనత ఆ రెండు కాంబినేషన్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం అలాంటి కృపను వెతుకుదాం. అది దేవుడు నిర్ణయించాడు, అది మనం వేడుకునేది కాదు. మనకి అంటే ఆ యొక్క ముళ్ళును రెజ్లింగ్ మ్యాచ్ లాగా ఆ ముళ్ళు మనకి బాక్సింగ్ చేస్తూ ఉంటే ఎవరు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయటంలో తప్పు లేదు. కానీ దేవుడు పౌలు సంగతి తెలుసు, ఎంత బలం కలిగినటువంటి వాడు. కాబట్టి నీకు అది ఉంటుంది, నా కృప కూడా దాంతోపాటు ఉంటుంది అని చెప్పాడనమాట. అది అందరికీ ఉంటుందని కాదు, మనం కూడా ప్రార్థన చేయాలి. మనం భరించగలిగితే దేవుడు ఇస్తాడు, భరించలేనప్పుడు దేవుడు ఇవ్వడు. 1 కొరింథీ 10:13 వచనం చదువుకుందాం. 1 కొరింథీ 10:13. అంటే భరించలేని దాన్ని ఇవ్వడు అని కొరింథీలకే రాస్తాడు. ఇంకే సాధారణముగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధన కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. అంటే ఇప్పుడు యోబుకి అలాంటి కష్టాలు నష్టాలు ఇచ్చాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, శరీరం కూడా చాలా కృషించిపోయింది. అలాంటి ఆయనకు తెలియదు అది పాపాన్ని బట్టి వచ్చిందని తెలియదు. కానీ ఆ దినాల్లో పాపాన్ని బట్టే అలాంటి కష్టాలు వస్తాయి అని అనుకున్నాడు. కానీ ఆయనకు తెలిసినటువంటి రీతిగా ఏ పాపం అలాంటి దానికి తగినటువంటి పాపం లేదు. కాబట్టి ఆయన వాదిస్తాడన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నాను అని అంటే, యోబు దాన్ని హ్యాండిల్ చేయగలడు, అందువలన అలాంటి శ్రమలు ఇచ్చాడు. కాబట్టి మనకి శ్రమలు ఉన్నప్పుడు ఈ దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అడుక్కోకుండా, దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించి అలాంటి సందర్భంలో కూడా నాకు ఇది ఇచ్చాడు అని అంటే దాని అర్థం ఏంటి? నువ్వు భరించగలవని దేవునికి తెలుసు. కాబట్టి ఒక ధన్యతలాగా ఎంచుకోవాలి. కాకపోతే మరి ముళ్ళు బాధ ఉంటానే ఉంటుంది. కాబట్టి దేవుడు అంటాడు, నా కృప ఉంటుంది నీకు, కాబట్టి బలహీనతల యందు సంతోషిస్తున్నాను అంటాడు. ఎందుకంటే ఆయన కృపను చవిచూచేటువంటి రీతిగా, అనుభవించేటువంటి రీతిగా ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. ఈ ఆశీర్వాదం గురించి రేపు చెప్తాను. 13వ అధ్యాయం 14వ వచనం చివరి వచనం, అది లాస్ట్ వచనం. ఆ విధంగా ఆశీర్వాదంతో అపోస్తుడైన పౌలు ఈ యొక్క పత్రికని, 2వ కొరింథీ పత్రికని ఆయన ముగిస్తాడు. దాని అర్థం ఏంటి అది రేపు చెప్పుకుందాం. గాడ్ బ్లెస్ యూ.